హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3-5 వచనాలు. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. సో ఈరోజు వాగ్దానం చూసుకున్నట్లయితే ఏంటంటే ఆ కాలంలో అక్కడ ఇజ్రాయిల్లో కరువు ఉందన్నమాట. అంటే దేవుడైన యెహోవా వారు ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా ప్రవచించిన విధంగా అక్కడ 3.5 సంవత్సరములు వర్షం ఏం పడదు. సో వర్షం పడకపోవడం వలన ఏంటంటే అక్కడ కరువు ఉందన్నమాట. సో అక్కడ కరువు ఉన్నప్పుడు ఏంటి, అప్పుడు కూడా దేవుడైన యెహోవా వారు అక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియాను విడిచిపెట్టలేదు. సో ఆయనను స్టిల్ పోషించారు. అది కూడా ఏ విధంగా, అద్భుత రీతిగా. అంటే అక్కడ కెరీత్ వాగు దగ్గర నివాసం ఉండమని చెప్తారు దేవుడైన యెహోవా వారు. సో అక్కడ కెరీత్ వాగు దగ్గరకు కాకోలములు వచ్చి అతనికి ఆహారాన్ని అందిస్తాయన్నమాట. అండ్ ఆ కెరీత్ వాగు యొక్క నీళ్లు ఆయన తాగుతారనమాట. సో ఆ విధంగా ఏంటి, ఇక్కడ దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాని అద్భుత రీతిగా పోషించారు. అంటే కాకోలములు యాక్చువల్గా ఏ ఫుడ్ దొరికినా అవి తినేస్తాయి, కానీ ఎదుటి వారికి ఇవ్వవు. సో అలాంటి కాకుల ద్వారా ఆయన ఆహారాన్ని తీసుకొని వచ్చారు, అది కూడా ప్రతిరోజు. అండ్ అలాగే కెరీత్ వాగు దగ్గర అక్కడ నీళ్లు, ప్రవహించే నీళ్లను ఆయన త్రాగారనమాట. సో అదేవిధంగా ఏంటి, ఈ వాక్యం వింటున్న మీలో కూడా కొన్ని కరువు పరిస్థితులు ఉండవచ్చు. అంటే ఇందులో నేను ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చెందను, అంటే నా ఉద్యోగంలో కావచ్చు, లేకుంటే డబ్బు విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఇంకా అంతా అయిపోయింది, ఇంకా ఏం లేదు, ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అని ఈరోజు మీరు అనుకుంటుండవచ్చు. అయితే యేసుప్రభు వారు మీకు ఈరోజు ఏం చెప్తున్నారు అంటే, ఆ కరువులో కూడా నేను మిమ్మల్ని ఆశీర్వదించగలను. సో మీకు ఉద్యోగం రావాలంటే మార్కెట్లో పరిస్థితి బాగా ఉండాలనే రూలే లేదు. సో పరిస్థితి ఎలాగున్నా నేను మీకు ఉద్యోగాన్ని ఇస్తాను. సో ఆరోగ్య పరిస్థితి ఎలాగైనా ఉండవచ్చు, డాక్టర్లు చెప్పుండొచ్చు ఇంకో కొన్ని రోజుల్లో చనిపోతారని, అయినా కానీ నేను అప్పుడు కూడా నేను స్వస్థపరచగలను, ఎలాంటి అద్భుతాలనైనా నేను చేయగలను అని ఈరోజు యేసుప్రభు వారు మనకందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే, దేవా మీరు ప్రవక్త అయినటువంటి ఏలియాని ఎలాగైతే కరువులో కూడా అద్భుత రీతిగా పోషించారో మమ్మల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదించండి. ఈ కరువు పరిస్థితిలో కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఆపద మాకు కలగకుండా మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి అని కనుక మనం విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే ఏంటంటే యేసుప్రభు వారు ఖచ్చితంగా చేస్తారు. ప్రవక్త అయినటువంటి ఏలియాను ఎలాగైతే ఆయన అద్భుత రీతిగా కాచి కాపాడారో మనల్ని కూడా ఆ విధంగా కాపాడుతారు, ఉన్నత స్థితిలో మనల్ని అందరినీ నిలువబెడతారు. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. దేవా ఈ ప్రార్థనలో ఎవరెవరైతే పాల్గొంటూ, దేవా మా పరిస్థితి కూడా కరువు లాగానే ఉంది, ఈ కరువు పరిస్థితిలో మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, నాకు ఉద్యోగాన్ని దయచేయండి, నాకు వివాహం జరిగించండి, నాకు పిల్లలను దయచేయండి అని ఇలాగ రకరకాలుగా ప్రార్థిస్తున్నారు, వారి కోరికలను అన్నీ తీర్చండి తండ్రి. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే మీరు ప్రవక్త అయినటువంటి ఏలియాను ఎలాగైతే కరువులో కూడా పోషించారో ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని అద్భుత రీతిగా ఆశీర్వదించండి. వారి కరువు పరిస్థితిలో నుండి వారిని బయటకు తీసివేసి గొప్పగా వారిని ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, దీర్ఘాయుష్ని ఇవ్వండి, ఐశ్వర్యము, క్షేమము, ఘనతతో వారిని ఆశీర్వదించండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.